ముందుగా మీకు అందరికీ డివైఎఫ్ఐ నగర కమిటీ తరఫున విప్లవాభివందనాలు. నేను కవిత్వం రాయడం రాదు, నాకు పాటలు పాడడం రాదు. బట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం నాకు వచ్చు. ఒక సంఘాన్ని లేకుంటే కొంతమందిని ఆర్గనైజ్ చేయడంలో నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఒకటి. మొదటగా నేను ఎస్ఎఫ్ఐ అయితే నేను దాన్ని రాయకపోవచ్చు. అది భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన కవలతోటి దాంట్లో చదువుకొని మళ్ళీ రాసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే నా సామాజిక జీవనం కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితులు అందరు మాట్లాడిన దాంట్లో కూడా నేను అందులో ఉన్నాను. నా వ్యక్తిగత జీవితం కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మొదటగా నాకు ఇన్స్పైర్ అయినటువంటి పుస్తకాల పేర్లు నేను చెప్తాను. ఒకటి అమ్మ పుస్తకము, ఒకటి 7 తరాల పుస్తకం. ఆ పుస్తకంతో నేను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎస్ఎఫ్ఐలోకి వచ్చినప్పుడు ఫస్ట్లో అక్క సలీమక్క బ్యాచ్లో ఉన్నప్పుడు నేను వచ్చాను సిటీకి, హైదరాబాద్కి. అప్పుడు మల్లేష్ అన్న అందరూ ఉన్నప్పుడు బుక్స్ ఇచ్చి చదువుకో అని చెప్పారు. కానీ చాలా ఇన్స్పైర్ అయినాను ఆ బుక్ తోటి. ఇప్పటికీ నాకు ఏమన్నా అంటే ఎటువంటి సమస్య వచ్చినప్పుడు దాదాపు సంవత్సరానికి ఒక్కసారైనా నేను ఆ బుక్ చదువుతాను. దాంతోపాటు నేను నా ఇంట్లో ఒక సెల్ఫ్లో ర్యాక్ మొత్తం నేను దాదాపు ఒక 400 పుస్తకాలు నేను సేకరించి పెట్టుకున్నాను. ఇప్పుడు చదవకపోవచ్చు. ఎలాగ చాలామంది చెప్పారు ఒక సందర్భం, ఒక టైం వస్తుందని చెప్పేసి. ఆ టైం రావచ్చు అని చెప్పేసి అందుకోసమే ఆ పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాను. దానికి ఒక టైం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంతోపాటు కరోనా టైంలో అందరు ఇంట్లో ఉండి చాలామందికి పుస్తకాలు దొరకక సమయంలో దాదాపు నేను ఒక 4 గ్రూపులు తయారు చేశాను. మంచి పుస్తకం అనే ఒక గ్రూపుని ఏపీలో నడిపిస్తున్న ఆ కాపు శ్రీనివాస్ సార్ నాకు ఆ గ్రూప్లో నేను ఉంటే ఆ గ్రూప్ నుంచి వచ్చిన పుస్తకాలతో దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థి సంఘానికి, యువజన సంఘానికి దాదాపు ఒక 1000 మందికి రెగ్యులర్గా ఒక 1000 పుస్తకాల వరకు నేను కరోనా టైంలో నేను పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ టైంలో నేను పుస్తకాలు చదవాలి, చాలామందికి కూడా పుస్తకాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. స్టిల్ ఈరోజు కూడా దాదాపు 3 గ్రూపులలో నేను మంచి పుస్తకాలు నేను పెడుతున్నాను. దాంతోపాటు ఈరోజు ఈ ఫెస్ట్కి సంబంధించి కేవలం 10 రోజులలోనే ఈ ఫెస్ట్ జరిగింది. దానికి నిర్వహణ సంబంధించి మోహన్ అన్న మాట్లాడినప్పుడు నాతో డిస్కస్ చేసినప్పుడు డివైఎఫ్ఐ కలిపి చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్న చెప్పినప్పుడు, అన్న మీరు కవులకు సంబంధించి కవితలకు సంబంధించి మీరు లోపల హాల్లో మీరు ఉండండి, బయట మొత్తం మేము చూసుకుంటామని చెప్పేసి అన్నకు హామీ ఇచ్చాను. ఆ విధంగానే ఈరోజు వరకు మా రాష్ట్ర కమిటీ వాళ్ళతో చర్చించుకొని అన్న వాళ్ళ సహకారం తీసుకొని, మోహన్ అన్న సహకారం తీసుకొని, సార్ వాళ్ళ సహకారం తీసుకొని బయట ఇతరత్ర అన్ని విషయాలపైన మేము సహాయం చేస్తున్నాము. లోపల హాల్లో సంబంధించి నాకు సంబంధం లేదని మీరే చూసుకోండి అని అనే చెప్తున్నాను. ఆ విధంగానే ఈరోజు అన్న నడిపిస్తున్నారు, బయట మొత్తం నేను చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాల్సుకున్నాను. థ్యాంక్ యూ.